నమస్కారం. భక్తిప్రదం కార్యక్రమానికి స్వాగతం. సంపదలు, ఆస్తులు, అంతస్తులు, బంధాలు, అనుబంధాలు, ఆత్మీయతలు, కష్టాలు, నష్టాలు, వైరాలు, వైరాగ్యాలు ఏవి జీవి వెంట వెళ్ళవు. ఒక్క పాప పుణ్య ఫలాలే కర్మజీవి వెంట వెళతాయి. పాపాలు చేస్తే పాపలోకాలకు, పుణ్యాలు చేస్తే పుణ్యలోకాలకు వెళ్తారు. అయితే మానవ జన్మలో అపారంగా పాపాలు చేసి పాప ఫలాలు వెంటబెట్టుకు వెళితే ఇక పుణ్యఫలాలకు దాదాపు అవకాశం ఉండదు. ఎందుకంటే పాపాలకు నరకలోక శిక్షలు అనుభవించాక క్షుద్ర జన్మలు ఎత్తాల్సి ఉంటుంది. క్రూర క్షుద్ర జన్మలు ఎత్తితే జ్ఞానశూన్య జీవులకు పుణ్యాలు చేసే అవకాశమే ఉండదు. జన్మలో ఉత్తమమైన మానవ జన్మలోనే పుణ్యఫలాల సాధనకు అవకాశం ఉంటుంది. పుణ్యఫలాలు పొందితే ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయి. ఉత్తమ లోకాల్లో పుణ్యఫలాలు పూర్తయితే తిరిగి ఉత్తమ జన్మలు వస్తాయి. అత్యుత్తమ పుణ్యఫలాలు సాధించుకుంటే జన్మరాహిత్య దైవైక్య సిద్ధికి అవకాశం ఉంటుంది. జరా మరణాలు దరిచేరే సమయం లోపునే పూర్ణ పుణ్యఫలాలతో ఉత్తమ గతులు, జన్మరాహిత్య స్థితులు పొందాలి. అందుకు సద్గుణ సదాచార సంపద కలిగి ఉండాలి. పరోపకార బుద్ధితో జీవించాలి. హింసా ప్రవృత్తి జోలికి పోకుండా సత్య ధర్మ అహింసా మార్గంలో పయనించాలి. ఇందుకు ఎంతో సునాయస మార్గం దైవభక్తి, దైవారాధన, పుణ్యతీర్థాలు, పుణ్యక్షేత్రాల సందర్శన. పుణ్య భారతావనిలో ఎన్నో పుణ్యతీర్థాలు, పవిత్ర క్షేత్రాలు ఉన్నాయి. ఆ పుణ్యతీర్థ పవిత్ర క్షేత్రాల గాథలు, కథలు, మహిమలు, మహోన్నతలపై విభిన్న కథనాల కదంబం ఇప్పుడు చూద్దాం. ఆగదు ఏ నిమిషం నీకోసం, ఆగితే సాగదు లోకం. జననం ధర్మం, మరణం కర్మం అయినా గిరగిరా తిరిగేది జనన మరణ చక్రమే. నిజమే, కాలం ఆగదు, కిరటమూ ఆగదు, జనన మరణ చక్రం ఆగదు. అయితే జన్మానాం నరజన్మ దుర్లభం అంతటి జ్ఞాన సంపన్న ఉత్తమ మానవ జన్మ లభించినప్పుడు ఏది మంచి, ఏది చెడ్డ, ఏది పాపం, ఏది పుణ్యం అనే సమస్త విచక్షణ చేయగలిగిన గొప్ప జన్మ లభించినప్పుడు ఏం చేయాలి? ఇబ్బడి ముబ్బడిగా పుణ్యఫలాలను సాధించాలి. పుణ్యఫలాలతో జన్మాన్ని సార్థకత చేసుకుని జన్మరాహిత్య స్థితి పొందితే ఆ జీవిని దైవం తనలో ఐక్యం చేసుకుంటాడు. అప్పుడు పునర్జన్మలు, జనన మరణ చక్రాలతో పని లేదు. ఏ పుణ్యఫలాలు చేయక పూర్ణంగా పాపఫలాలు సాధించుకుంటే మానవ జన్మ ముగిసిపోతే ఇక ఆ జీవి పరిస్థితి దయనీయంగా మారిపోతుంది. ఎందుకంటే పుణ్యాలు చేసుకుంటే ఉత్తమ లోకాలకు చేరవచ్చు, స్వర్గ సౌఖ్యాలను పొందవచ్చు. పుణ్యాలు చేసి పుణ్యలోకాలకు వెళ్ళినా, పాపాలు చేసి పాపలోకానికి వెళ్ళినా చేసిన వాటి ఫలాలు అనుభవించాల్సి ఉంటుంది తప్పనిసరిగా. పుణ్యాలు చేసి స్వర్గలోకానికి చేరితే ఏ మేరకు పుణ్యాలు చేశామో ఆ మేరకు స్వర్గ సౌఖ్యాలను పొందవచ్చు. అయితే క్షీణే క్షీణే భగవద్గీత శ్లోకం ప్రకారం పుణ్యాలైనా పాపాలైనా పూర్తయితే ఆ పుణ్యలోకంలో అయినా ఇక నరలోకంలో అయినా ఒక్క క్షణం కూడా ఉండనియ్యరు. అయితే పుణ్యం చేసిన వారు ఆ పుణ్యఫలాలు పూర్తయ్యాక ఉత్తమోత్తమమైన జన్మ పొంది ఏ రాజుగానో, చక్రవర్తిగానో, గొప్ప వ్యక్తిగానో జన్మించి మరిన్ని మంచి మంచి కార్యాలతో, దైవ ఆరాధనలతో ఇంకా ఉత్తమోత్తమ స్థితి, జన్మరాహిత్య దైవేక్య స్థితిని పొందవచ్చు. పుణ్యాత్ములకు ఈ రీతిన మంచి జన్మలు, పుణ్య సముపార్జనకు అవకాశం ఉండే జన్మలు లభిస్తాయి. ఆ జన్మలు వచ్చినప్పుడు దైవ మార్గం, ధర్మ మార్గంలో వెళ్ళి అపార పుణ్యఫలాలు పొందితేనే సద్గతులు, ఉత్తమోత్తమ స్థితికి చేరడం జరుగుతుంది. దైవదత్త ఉత్తమ జన్మను దుర్వినియోగం చేసుకుంటే పాపఫలాలు ప్రాప్తిస్తాయి. ఇక్కడ పుణ్యాలు చేసుకున్న వారికి పుణ్యలోకాల ప్రాప్తి, జన్మరాహిత్య స్థితి పొందే శక్తి ఉంటాయి. ఎప్పుడైనా పాపాలు, దారుణాలు, ఘోరాలు, అకృత్యాలు, ఆగడాలు, అమానుషాలకు పాల్పడితే పుణ్యలోక ప్రసక్తే ఉండదు.
ఇహపర సౌఖ్యాలు కూడా ఉండవు. దేహం చాలించాక పాపాత్ములు తిన్నగా నరకలోకానికి చేరుకుంటారు. చిత్రగుప్తుడు, విచిత్రగుప్తుడు ఆదిగా గల యమలోక గణాంక పెద్దలు వారి వారి పాప పుణ్యాలు చూసి ఆ జాబితాను సమవర్తి యమధర్మరాజుకు చెబుతారు. అయితే ఇక్కడో విషయం గమనించాలి. పాప పుణ్యాలు చేసిన ఎవరైనా స్వర్గ నరకలోకాలు రెండూ దర్శించాల్సే ఉంటుంది. పాపాలు ఎక్కువ చేసి పుణ్యాలు తక్కువ చేసిన వారిని తొలుత స్వర్గలోకానికి తీసుకెళ్లి కొంతకాలం ఉంచి అనంతరం యమలోకానికి తీసుకెళతారు. అక్కడ జీవి యాతనా శరీరం దీర్ఘకాలం నరక బాధలకు గురవుతుంది. పుణ్యాలు ఎక్కువ చేసి పాపాలు తక్కువ చేసిన వారిని తొలుత నరకానికి తీసుకెళ్లి అనంతరం స్వర్గానికి తీసుకెళ్లి అక్కడ వదిలేస్తారు. అక్కడ పుణ్యాత్ములు సంతోష సాగరంలో తేలియాడుతూ ఆనందమయ జీవితం గడుపుతూ ఉంటారు. అయితే పుణ్యాత్ములకు తిరిగి జన్మ వచ్చినా జన్మరాహిత్య స్థితి పొందినా రెండూ ఉత్తమోత్తమైనవిగా ఉంటాయి. ఎందుకంటే పుణ్యాత్ములు స్వర్గలోకంలో దీర్ఘకాలం నివాసం ఉండి పుణ్యఫలాలు పూర్తయ్యాక ఉత్తమోత్తమ మానవ జన్మను పొంది మరింత ఎక్కువగా పుణ్యకార్యాలు ఆచరించి జన్మరాహిత్య పరిస్థితిని పొందవచ్చు. పాపాత్ముల పరిస్థితి మాత్రం దయనీయంగా ఉంటుంది. రాక రాక వచ్చిన ఉత్తమ మానవ జన్మను వృధా చేసుకుని ఘోర పాపాలు చేసి పాపఫలాలు మూటకట్టుకుంటే దేహం చాలించాక ఆ జీవి యాతన శరీరం యమలోకంలో నానా హింసలకు గురవుతుంది. పోనీ పాపాలన్నింటికీ శిక్షలు అనుభవించాక మళ్ళీ మానవ జన్మ వస్తుందా అంటే ఆ జన్మ రాదు. ఎన్నో రకాల పాపపు శిక్షలు అనుభవించాక క్షుద్ర జన్మలు ఎత్తాల్సి ఉంటుంది. క్షుద్ర జన్మలు, జంతు జన్మలు పొందిన పాపజీవులకు వివేకం, జ్ఞానం ఏమీ తెలియవు. అందుకు పుణ్యాలు చేసుకోవడానికి ఏమాత్రం అవకాశమే ఉండదు. దీంతో జనన మరణ చక్రంలో కొట్టుమిట్టాడాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది. ఎటువంటి పరిస్థితుల్లో అయినా పాపాలు, పాపపు పనుల వైపుకు వెళ్ళకూడదు. ఉత్కృష్ట మానవ జన్మ లభించినప్పుడు పుణ్యఫలాలు సాధించడానికి ఎన్నో అవకాశాలు ఉంటాయి. పరోపకార బుద్ధి, అహింస, దైవ ఆరాధన కలిగి పుణ్యతీర్థాలు, పుష్కర తీర్థాలలో పవిత్ర స్నానాలు ఆచరించి మాతృభక్తి, పితృభక్తి, గురుభక్తి, అతిథి భక్తి, దైవభక్తి కలిగి ఉంటే పుణ్యఫలాలు, ఉత్తమ గతులు, జన్మరాహిత్య స్థితి, దైవేక్య సిద్ధిని పొందవచ్చు. పుణ్యాల సాధనకు ఎన్నో మార్గాలు ఉంటాయి. ఇందులో పుష్కర స్నానాలు, పుష్కరాల సమయంలో గతించిన పెద్దలకు శ్రాద్ధ కర్మలు భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే అప్పుడు జనన మరణ చక్రంతో ఆ జీవులకు పనే ఉండదు. సరస్వతీ నది అంత్య పుష్కరాలు పూర్తి, యమునా నది పుష్కరాల ఆరంభం నుండి మనకు ఎన్నో పర్వదినాలు వచ్చాయి. సకల భువనాలు కాపాడే దేవాదిదేవుడి లీలలు, మహత్తులు చిత్ర విచిత్రంగా ఉంటాయి. సూర్యమానంలో ఏడాదికి ఉండే రోజులు సమతత్వంగా ఉంటాయి. అయితే చంద్రమాసంలో రోజులు తక్కువగా ఉంటాయి. సూర్యమాస చంద్రమాస సమతత్వం చేయడానికి మన పెద్దలు అధిక మాసం ఏర్పాటు చేశారు. అధిక జ్యేష్ఠ, నిజ జ్యేష్ఠ కాలం నడుస్తోంది. శుభకార్యాలు, పండుగలు, పర్వదినాలకు అధిక జ్యేష్టం నిషేధం. నిజ జ్యేష్టంలో గ్రీన్ సిగ్నల్ అనే సంగతి మనకు తెలుసుందే. అయితే పంచాంగాలు, క్యాలెండర్ల లెక్కల ప్రకారం మూఢాలు, మౌఢ్యాలు, నిషిద్ధాలు, నిషేధాలు ఉన్న పుణ్యదినాలు, పర్వదినాలు తమంతట తామే బంధువుల్లా వచ్చేస్తే వాటిని నిరాకరించమని, ఆదరించవద్దని ఏ పురాణ గురువులు, పంచాంగ పెద్దలు చెప్పరు కదా. పైగా ఆ పర్వదినాలు అన్నిటికీ అగ్రస్థానం ఇచ్చి పూజాధికాలు, పితృకార్యాలు చేయాలని చెబుతున్నారు. అధిక నిజ జ్యేష్ఠాలలో ఆంగ్లమాసం ప్రకారం మే, జూన్ నెలల్లో వచ్చిన వండర్ డేస్ వివరాలు ఇప్పుడు చూద్దాం. అధిక జ్యేష్టం ఆరంభ దినం మే 17న గ్రీష్మ ఋతువు ప్రారంభమైంది. ఈ నెల 25 నుంచి రోహిణి కార్తె వచ్చింది. రోహిణి కార్తెలో రోళ్లు పగిలే ఎండలు, మృగశిర కార్తెలో మొండి ఎండలు, ఇవి పూర్వపు పెద్దలు పాతకాలంలో చెప్పిన మాటలు. అయితే స్పీడు యుగానికి అనుగుణంగా కాలానుగుణంగా మార్పులు వచ్చేసి ఋతుపవనాలు, వర్షఛాయలు అన్నీ మృగశిర కార్తెకు ముందు నుండే వచ్చేస్తున్నాయి.
ఇక విషయంలోకి వస్తే పర్వదినాలన్నీ చుట్టాల మాదిరి ఎలా వచ్చాయి అంటే మే నెల చివరిలో ప్రారంభమైన సరస్వతీ నది అంత్య పుష్కరాలు సరిగ్గా జూన్ 1న పూర్తయ్యాయి. జూన్ 2వ తేదీ నుండి యమునా నది పుష్కరాలు ప్రారంభం అయ్యాయి. ఇదే నెల 24వ తేదీన గంగావతరణ దినోత్సవం వచ్చింది. ఇదే దశపాపహర దశమి. త్రివేణి సంగమం అంటే గంగా యమునా సరస్వతి కలయిక. ఈ 3 మాసాల పర్వదినాల కలయిక ఈ జూన్లో సంభవించింది. ఇక జూన్ 13వ తేదీతో యమునా నది పుష్కరాలు పూర్తవుతున్నాయి. యమునా పుష్కరాలు పూర్తయ్యే రోజున సరిగ్గా జూన్ 13వ తేదీన శని త్రయోదశి వచ్చింది. అంతేనా, అదే రోజు మాస శివరాత్రి కూడా వచ్చింది. సూర్యదేవుని గురుదేవుడు శివదేవుడు, సూర్య సంతానం యమధర్మరాజు, శనీశ్వరుడు, యమునా నది. సూర్యభగవానుని ప్రియపుత్రిక యమున కాగా యమధర్మరాజు శనీశ్వర్ల ముద్దుల సోదరి కూడా యమున. సోదరి సోదరులకు సంపూర్ణంగా సంబంధించిన పర్వదినాలు ఏడాదిలో 2 సార్లు వస్తాయి. ఒకటి రాఖీ పౌర్ణమి, రెండవది భగిణీ హస్త భోజనం. ప్రతినిత్యం భుజించేది గృహిణి హస్త భోజనం కాగా కార్తీక మాసం యమద్వితీయ నాడు సోదరి చేతి భోజనాన్ని సోదరుడు స్వీకరించడాన్ని మనం భగిణీ హస్త భోజనంగా పిలుచుకుంటాం. అసలు భగిణీ హస్త భోజన గాథను పరిశీలిస్తే సమవర్తి యమధర్మరాజు జీవులు చేసిన పాపాలకు అనుగుణంగా శిక్షలు అమలు చేసి తన విధులను తాను సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉంటాడు. ఒక్క క్షణం విశ్రాంతి అనే మాటే ఎరుగని యమధర్మరాజు ఒక రోజున తన సోదరి యమునను పట్టుబట్టి తన అన్న యముణ్ణి భోజనానికి ఆహ్వానిస్తుంది. భయంకర యమధర్మరాజును చూస్తేనే ఎవరైనా గడగడా వణికిపోతారు. ఆ రౌద్రమూర్తి ఎదుటి నిలబడి మాట్లాడడానికే ఎవరూ సాహసించరు. అయితే అంత రౌద్రమూర్తి చెల్లెలు యమునను చూస్తే శాంతమూర్తిగా మారిపోతాడు. అది ఆ అన్నా చెల్లెళ్ల అనుబంధం. సోదరి ఆహ్వానంపై భోజనానికి వచ్చిన యముడు యమునమ్మ పెట్టిన షడ్రసోపేత విందు భోజనం అరగించి చెల్లిపై ప్రశంసల వర్షం కురిపిస్తాడు. ఏదైనా ఒక వరం కోరుకోమని చెల్లిని అడుగుతాడు. అయితే యమున ఎవరు నదీమ తల్లి. ప్రకృతిలో పరోపకార పరంపరలో తరిచే వాటిలో ఒకటిగా నదులు మరి పేరుగాంచాయి కదా. ఇందులో తరువులు ముందు స్థానంలోనే ఉంటాయి. పరోపకారాయ ఫలంతి వృక్ష, పరోపకారాయ వహంతి నద్య, పరోపకారాయ దుహంతి గావః, పరోపకారార్థం ఇదం శరీరం. ఇందులో ఇతరుల ఉపకారం కోసమే ఉద్భవించినవి నదీమ తల్లులు. ప్రాణికోటికి పుష్కలంగా జీవజలాలు అందించే నదీమ తల్లులు ఎప్పుడైనా ఏనాడైనా తాను సృష్టించిన గుక్కెడు నీళ్లు తాగాయా? నీళ్లు ఇవ్వడం తప్ప తాగడం ఏ నదికి అలవాటు లేదు. అసలు ఏ జలమైనా గంగాజలమే. ఆ గంగాజలం తన నీళ్లను తాను ఏనాడూ తాగలేదు. తన ఏ అవసరాలకు ఆ జలాన్ని వాడుకోలేదు. అందుకే పెద్దలు పరోపకారాయ వహంతి నద్యః అనే సుభాషితం చెబుతూ ఉంటారు. అంతటి నదీమ తల్లి అన్న యముడు వరం కోరుకోమన్నప్పుడు తన సుఖం సౌఖ్యం కోసం వరం కోరుకోలేదు. దీపావళి పండుగ అనంతరం యమ ద్వితీయ నాడు వచ్చే భగిణీ హస్త భోజన పర్వదినాన్న ఏ సోదరి ఏ సోదరునికి తృప్తిగా మృష్టాన్న భోజనం పెడుతుందో ఆ సోదరికి ఆ భోజనం తిని సోదరిని ఆశీర్వదించిన సోదరునకు ఇరువురికి యమలోకం యమబాధలు లేకుండా చేయమని వరం కోరుకుంటుంది యమున. దీనికి యమదేవుడు తథాస్తు అంటాడు. అంతటి కరుణామయి దయార్థ హృదయురాలు యమునా నది. యమునా నది పుష్కరాలు ఇప్పుడు తన చిన్నన్న శనీశ్వరుని పర్వదినం అయిన శని త్రయోదశి మాస శివరాత్రి నాడు పూర్తవుతున్నాయి. నాడు పెద్దన్న యమదేవుని లోక కళ్యాణార్థం సోదరీ సోదరులకు భగిణీ హస్త భోజన పుణ్యఫలాలు దక్కేలా చూడమని, పాపాలు దూరం చేయమని కోరిన యమునమ్మ ఇప్పుడు తన పుష్కరాలు శనీశ్వరుని పర్వదినాన్నాడు పూర్తవడంతో చిన్నన్న శనీశ్వరుడు సోదరి యమునకు ఏం వరాలు ప్రసాదిస్తాడో, లోక సౌఖ్యం కోసం ఆమె ఏం వరాలు కోరుతుందో చూడాలి మరి.
త్రివేణి సంగమ నదుల సరస్వతి, యమున, గంగా పర్వదినాల మాసంలో శని త్రయోదశి, మాస శివరాత్రి మహాపర్వదినాలే కాకుండా యమ, శని, యమునల పితృదేవుడు సూర్యదేవుని 2 భానుసప్తములు కూడా ఇప్పుడే వచ్చాయి. జూన్ 7వ తేదీ, జూన్ 21వ తేదీ భానుసప్తమి పర్వదినాలు. శనివారం త్రయోదశి కలిసి వస్తే శని త్రయోదశి, సప్తమి ఆదివారం కలిసి వస్తే అది భాను సప్తమి. శని త్రయోదశి, భాను సప్తమి, గంగా, యమున, సరస్వతీ మాత పర్వదినాలు అన్నీ ఈ నెలలోనే వచ్చాయి. సూర్యదేవుని గురుదేవుడు శివదేవుని మాస శివరాత్రి ఈ రోజునే వచ్చింది. ఇక శివదేవుని స్వేదం నుండి ఉద్భవించిన శివపుత్రిక నర్మదా నదీ వైభవం ఇప్పుడు కనిపిస్తోంది. దర్శన మాత్రాన పుణ్యాలు అందచేసే నదిగా నర్మదా నదికి పేరుంది. ప్రతి ఏటా వర్షారంభ సమయంలో నర్మదా నదికి, ఆ నదీమ తల్లి తీరాల వెంబడి నివసించే ప్రజలు, నదీ భక్తులు చీరల సమర్పణ పర్వదినాన్ని చేపడతారు. ఇప్పుడు ఆ కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది. శివపార్వతుల బాలకుమార్తెగా నర్మద ఉన్నప్పుడు నదీమాతగా మారకపూర్వం ఆమెకు రంగుల చీరల యందు ఆసక్తి ఉండేదని పురాణగాథలు చెబుతున్నాయని, అందుకే నర్మదా నదికి చీరల సమర్పణ కార్యక్రమం చేపడతామని నర్మదా పరివాహిక ప్రాంత ప్రజలు చెబుతున్నారు. త్రివేణి సంగమ నదుల పర్వదినాలతో పాటు శివపుత్రిక నర్మదా నది వేడుక వైభవంగా జరిగింది. ఇక ఈ నెల 29న అన్నదాతలు పంటల పండుగ ఏరువాక పౌర్ణమి పర్వదినాన్ని ఘనంగా చేసుకోనున్నారు. శివ, సూర్య, యమ, శని, యమున పర్వదినాలతో ఈ మాసం శోభిల్లింది. ఇక యమునమ్మ అంశతో జన్మించిన కాళింది శ్రీకృష్ణుని అష్టభార్యలలో ఒకరు. కృష్ణయ్య బాల్య, కౌమార, యవ్వన దశలన్నీ యమునా తీరానే జరిగాయి. బాలకృష్ణుని సాహస గాథలు, చిలిపి పనులు, శృంగార చేష్టలు అన్నీ యమునా నది తీరానే జరిగినట్లు భాగవత గాథ చెబుతోంది. యమునా నది పుష్కరాలకు వెళ్లి పుణ్య పుష్కర స్నానం ఆచరించిన వారు మహాపుణ్యాత్ములు, అదృష్టవంతులను. అయితే ఆ అవకాశం లేనివారు ఈ నెల 13వ తేదీ యమునా పుష్కరాలు పూర్తయ్యే వరకు ఉదయం స్నానం చేసేటప్పుడు ఈ కింది శ్లోకం చదువుకుని స్నానం చేయాలి. యమునా పుష్కరాలకు వెళ్ళిన ఎవరైనా ఆ జలం తెచ్చి ఇస్తే యమునా పుష్కర జలం, లేదంటే ఇంట ఉన్న గంగానది కానీ, ఏ పుణ్యనది జలం కానీ, పుష్కర నదీ జలం కానీ 2 చుక్కలు బకెట్ నీటిలో వేసుకుని ఆ నీళ్లతో స్నానం చేస్తూ ఈ శ్లోకం చదువుకోవాలి. క్షీరోదార్ణవ సంభూతే ఇంద్రనీల సమప్రభే ధ్యానం కరోమి యమునే విష్ణురూపే నమోస్తుతే అనే యమునా నది ఆరాధన పురాణ శ్లోకాన్ని పఠిస్తూ పుష్కర పుణ్యస్నానం ఆచరించాలి. ఈ శ్లోకంతో పాటు సర్వపాప నివారణార్థం, సర్వకష్ట పరిహారార్థం, సర్వసౌఖ్య సిద్ధ్యర్థం పవిత్ర యమునా నది పుష్కర స్నానం కరిష్యే అని చదువుకుంటూ స్నానం ఆచరించాలి. యమునా పుష్కరాలు పూర్తయ్యే సమయం సమీపిస్తోంది. తిరిగి 12 ఏళ్ల వరకు యమునకు పుష్కరాలు రావు. కాబట్టి సూర్యపుత్రిక పుష్కరాలు, యమ శనీశ్వర సోదరి పుష్కరాలు, అటు సరస్వతీ పుష్కరాలు పూర్తి, ఇటు రాబోయే గంగావతరణ వేడుక, దశపాపహర దశమి, నదీమి తల్లుల పండుగ వేడుక రావడం, త్రివేణి సంగమ నదుల పర్వదినాలు ఏకనెలలో రావడం భక్తుల పాలిట వరంగా మారింది. ఇదే కాక యమునా పుష్కరాలు పూర్తయ్యే నాడు యమున అన్న శనిదేవుని శని త్రయోదశి రావడం, అదే రోజు మాస శివరాత్రి రావడం, ఇదే నెలలో 2 భానుసప్తమిలో రావడం, శివపుత్రిక నర్మద చీరల పండుగ ఈ పుణ్యకాలంలోనే రావడంతో ఈ పుణ్య పర్వదినాలను భక్తులు సద్వినియోగం చేసుకోవడం జరుగుతోంది. ఇది శుభ పరిణామం. యమునమ్మ కీర్తన శ్లోకాలతో పాటు పలు పుణ్యనదుల స్మరణ శ్లోకం సైతం చదువుకొని పుష్కర పుణ్యస్నానం ఆచరించాలి. ఆ శ్లోకమే గంగేచ యమునే కృష్ణ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు. ఈ రీతిన యమునా నది పుష్కర స్నానం గతించిన పెద్దలకు పితృకార్యాలను, పిండ ప్రదానాలు ఆచరిస్తే సంపూర్ణ పుణ్యఫలాలు పొంది జన్మ సార్థకతను చేసుకోవచ్చు.
పన్నెండేళ్లకొకసారి 12 నదులలో ఒక్కో నదికి 12 రోజుల పాటు పుష్కరాలు వస్తాయి. పుష్కరాలు వచ్చిన నదికి తిరిగి పుష్కరాలు రావాలంటే పుష్కర కాలం పూర్తవ్వాలి. పుష్కరాలు అనగానే పుణ్య నదీమ తల్లి, పుష్కరుడు, బృహస్పతి, బ్రహ్మదేవుడు, శివదేవుడు వరుసగా స్ఫురణకు వస్తారు. కాలకృత్యాలలో స్నానకృత్యం అనంతరమే ఏ పూజాదికాలైనా, ఏ ఆరాధనలైనా దేనినైనా చేపడతారు. గృహస్నానం, తటాక స్నానం, నదీ స్నానం ఇలా ఎన్నో రీతులలో స్నానం ఆచరించినా అన్నీ దేహ శుభ్రత స్నానాల కిందకే వస్తాయి. అయితే స్నానాలలో నదీ స్నానం, కొన్ని పర్వదినాలలో సాగర స్నానం ఉత్తమోత్తమం అని సమస్త పురాణాలు తెలియచేస్తున్నాయి. అయితే దానాల్లో అన్నదానం గొప్ప అన్నట్లు స్నానాల్లో మానస స్నానం గొప్పదని చెబుతారు పెద్దలు. భగవంతుని మనసులో స్మరిస్తూ భక్తి భావంతో చేసే స్నానాన్ని మానస స్నానంగా తెలియచేస్తారు. అయితే మనోస్నానం అనేది తటాక నదీ స్నానం చేయడానికి అవకాశం లేని వారికి, జరా దుఃఖ బాధలతో కొట్టుమిట్టాడే వారికి వర్తించేదిగా ఆ పెద్దలే చెబుతున్నారు. ఉత్తమ నదీ స్నానం చేసి మనోపుష్ప స్నానంలో నిమగ్నమై భగవత్ ఆరాధనలో తరిస్తే ఆ పుణ్యఫలాలు వర్ణనాతీతంగా ఉంటాయని పెద్దలు తెలియచేస్తూ ఉంటారు. శరీర శుద్ధిపరంగా సమయాలను, స్నానాలను చతుర్విధాలుగా విభజించారు. బ్రాహ్మీ ముహూర్త సమయానికి ముందు స్నానాధికాలు పూర్తి చేసుకుంటే ఆ పుణ్యఫలాలు వర్ణించడం ఎవరితరం కాదు. ఈ స్నానం ఈ 4 స్నానాలకు అతీతమైందిగా చెప్పబడింది. తెల్లవారుజామున 4 గంటల నుండి 5 గంటల మధ్య చేసే స్నానాన్ని ఋషి స్నానంగా చెబుతారు. ఇది అత్యుత్తమ స్నానకాలం. ఉదయం 5 గంటల నుండి 6 గంటల మధ్య గృహంలో చేసినా, నదిలో చేసినా, ఎక్కడ స్నానం ఆచరించినా అది మానవ స్నానం. అయితే నదిలో చేసే స్నానానికి, గృహస్థులో చేసే స్నానానికన్నా 100 రెట్లు పుణ్యఫలాలు దక్కుతాయని పురాణ పెద్దలు చెబుతున్నారు. పుష్కర కాలంలో ఈ సమయంలో స్నానం ఆచరిస్తే 1000 రెట్లు పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయని అంటున్నారు. ఇక ఉదయం 6 గంటల నుండి 7 గంటల మధ్య చేసే స్నానం సాధారణ స్నానంగా, అధమపక్ష స్నానంగా తెలియచేస్తూ ఉంటారు. ఉదయం 7 గంటల తర్వాత చేసే స్నానం రాక్షస స్నానమని, దీనివల్ల ఏ పుణ్యఫలాలు ప్రాప్తించవని పెద్దలు తెలియచేస్తున్నారు. ఈ వర్గీకరణలో సూర్యోదయానికి ముందు ఉదయం 4-5 గంటల మధ్య చేసే స్నానం ఆధ్యాత్మిక ఫలాలు అందించే పుణ్యస్నానమే కాకుండా ఆరోగ్యానికి బహుశ్రేష్టమైందని పెద్దలు తెలియచేస్తున్నారు. 12 ఏళ్లకు ఒకసారి 12 రోజుల పాటు వచ్చే పుష్కరాల సమయంలో, ప్రభాత సమయంలో స్నానం చేస్తే వచ్చే పుణ్యఫలాలు వర్ణించడం ఎవరి తరం కాదు. అయితే మరీ అర్ధరాత్రి కాకుండా ఏ సమయంలోనైనా ఉదయం వేళ, అపర్ణాహ వేళ లేక సాయం సమయాలలో ఎప్పుడు స్నానం చేసినా పుణ్యఫలాలు దక్కుతాయని వేదాంగ పండితులు, ఆధ్యాత్మిక ధార్మిక గురువులు చెబుతున్నారు. ఎందుకంటే ఏ నదికి పుష్కరాలు వస్తాయో ఆ నదిలో ఆ 12 రోజులు బృహస్పతి, పుష్కరుడే కాకుండా సమస్త కోటి దేవతలు కొలువై ఉంటారని పురాణాలు చాటి చెబుతున్నాయి. అందుకే పుష్కర స్నానం అంత పవిత్రమైనదని చెబుతూ ఉంటారు. పుష్కరాలు 12 రోజులు పుణ్యస్నానాలు ఆచరిస్తాం. పుష్కరాలు పూర్తవుతాయి. అయినా పుష్కర సంవత్సరం ఉంటుంది. ఈ పుష్కర సంవత్సరంలో ప్రతినిత్యం దేవగణాలన్నీ అపరాహ్న సమయంలో కొన్ని ఘడియలు పుష్కర నదిలో ఉండి వెళ్ళిపోతారని పురాణ పెద్దలు చెబుతూ ఉంటారు. దేవగణాలు ఏ ఘడియల్లో వస్తారో ఎవరికీ తెలియదు కదా. అందుకే కాకతాళీయంగానో, యథాలాపంగానో, అదృష్టంగానో ఆ దేవగణాలు నదిని ఆవహించిన ఘడియల్లో మన స్నానం చేస్తే పుష్కర సంవత్సరం పుణ్యఫలాలు మన చెంతకు వచ్చి చేరుతాయి. అయితే ఇది మన చేతుల్లో లేని పని కావడం వల్ల పుణ్యనదికి పుష్కరాలు వచ్చినప్పుడు తప్పక ఆ 12 రోజులలో పుణ్య స్నానాలు, దైవ పూజలు, పితృదేవతల పిండ ప్రదానాలు, శ్రాద్ధ కర్మలు తప్పక ఆచరించాలి. అలా చేస్తే సర్వ పాపాలు పటాపంచలై ఇహపర సౌఖ్యాలు కలుగుతాయి. దేహ త్యాగం అనంతరం జన్మరాహిత్యం, దైవేక్య సిద్ధి కలుగుతుందని పురాణ పండితులు తెలియజేస్తున్నారు. జూన్
2న వచ్చే పుష్కరాలు ఆషామాషి పుష్కరాలు కాదు. సూర్యపుత్రిక పుష్కరాలు, సమవర్తి సోదరి పుష్కరాలు, శనీశ్వరుని ముద్దుల చెల్లెలు పుష్కరాలు, శివదేవుని శిరస్సున కొలువై ఉన్న గంగమ్మ ఉపనది పుష్కరాలు, చిన్ని కృష్ణుని బాల్య యవ్వన కౌమార దశలన్నీ ఆసక్తిగా ఆనందంగా తిలకించిన నదీమ తల్లి పుష్కరాలు. కాళింది పర్వతాలలో పుట్టి కాళింది నామధేయురాలిగా తన నది ఒడ్డున తానే యువతిగా మారి యమునాంశ నదిగా కృష్ణయ్య ప్రేమలో తరించి ఆ కృష్ణయ్యనే పెనిమిటిగా చేసుకున్న నదీమాత పుష్కరాలు, చార్ధామ్ యాత్ర ప్రారంభమయ్యే యమునోత్రిలో ఉద్భవించిన పుణ్యనది పుష్కరాలు. ఆ మహత్తర నదీమ తల్లే యమునమ్మ. ఆ యమునమ్మ పుష్కరాలు యమజోరుగా సాగుతున్నాయి. భూప్రపంచంలోనే కాక పైన ఆకాశ ప్రపంచం అమరలోకంలో, ఇటు పాతాళ లోకంలో 3 లోకాల్లో ప్రవహించే నది సృష్టిలోనే ఎక్కడా కానరాదు. అన్ని లోకాల్లో దర్శనమిచ్చే సర్వజలాలు ఆ నదీమ తల్లి పేరే. ఆమె గంగమ్మ తల్లి. గంగమ్మ తల్లి పెద్ద ఉపనది యమునమ్మ. గంగమ్మ ఎడమవైపున పుట్టి దోబుతులాడుతూ కుడివైపునకు వెళ్లి తీర్థనాయక అలహాబాద్ ప్రయాగ్రాజులో ఆ గంగమ్మలోనే కలిసిపోతుంది. గంగా, యమున, అంతర్వాహిని సరస్వతీ నదులు త్రివేణి సంగమంగా ఏకమై భక్తుల పాలిటి వరద ప్రదాయనులా ఉంటున్నాయి. ప్రయాగే తీర్థనాయకం, తీర్థాలకే నాయిక అయిన ప్రయాగ్రాజులో నదుల్లోనే అగ్రనది, పుణ్యనది, పవిత్ర నది గంగ తన ఉపనది యమున సమేతంగా సరస్వతీ నదితో కలిసి త్రివేణి సంగమంగా ఆశీర్వదిస్తోంది. ఈ నెలలోనే గంగావతరణ దశపాపహర దశమి రావడం విశేషమే. యమునా పుష్కరాలు పూర్తయ్యాక ఈ నెల 24వ తేదీన నిజజ్యేష్ఠ శుద్ధ దశమి నాడు దశపాపహర దశమి పర్వదినం వస్తోంది. గంగమ్మ పర్వదినం, యమునమ్మ పుష్కరాలు, శనీశ్వర జయంతి, మాస శివరాత్రి పర్వదినాలు, 2 భాను సప్తమిలు, ఈ అధిక జ్యేష్ఠ నిజజ్యేష్ఠ మాస రోజులు అన్ని పుణ్యఫలాలు ఆర్జించడానికి, సముపార్జించుకోవడానికి వీలైన రోజులే. అందుకే భక్తజన వరద పుణ్యతీర్థాలు పుణ్యక్షేత్రాల్లో దర్శనమిస్తోంది. ప్రకృతి నియమాలు అధిగమించి అపారమైన సామర్థ్యాన్ని ప్రసాదించే 8 దివ్యశక్తులు అష్టసిద్ధులు. కఠినమైన ఆధ్యాత్మిక సాధన, యోగా, ధ్యానం ద్వారా దివ్యశక్తులను పొందిన జ్ఞానులు సిద్ధపురుషులు. లౌకిక బంధాలకు, మాయకు అతీతంగా జీవిస్తూ భగవంతునితో మమేకమైన స్థితిని చేరుకుంటారు. భస్మహారతి మహాశివ క్షేత్రం ఉజ్జయిని మహాంకాళేశ్వర క్షేత్రానికి సిద్ధశక్తుల క్షేత్రంగా పేరుంది. పతిప్రాయంలో గురూపదేశం పొంది నిరంతర ఉపాసన ద్వారా అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశ్వత్వం, వశీత్వ అష్టసిద్ధులను పొందుతారు. యోగా, ఆసన, ప్రాణాయామ పద్ధతుల ద్వారా మనస్సును, శరీరాన్ని నియంత్రించి ఎన్నో పరిమితులను అధిగమిస్తారు. కేవలం మోక్షసిద్ధి కాంక్షతోనే సిద్ధపురుషులు ఈ కఠోర ఉపాసనకు దిగరు. లోక కళ్యాణం కోసం దైవత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకుని మంత్ర, తంత్ర, ఆధ్యాత్మిక మార్గాల ద్వారా సమాజ ఉద్ధరణకు కృషి చేస్తారు. భారతీయ సనాతన ధర్మంలో ఎందరో సిద్ధులు దర్శనమిస్తారు. మంత్ర, తంత్ర, భైరవ తదితర ఎన్నో మార్గాలలో సిద్ధపురుషులు కఠోర సాధన చేసి శక్తులు పొందినట్లు పురాణ చరిత్రలు చాటి చెబుతున్నాయి.